మొన్న మన ఫ్రెండ్ ఉన్నాడు చూడు, మన క్లాస్ ఉమాగాడు, ఒక అమ్మాయి గురించి తాగిసి రోడ్డు పక్కన పడిపోయాడు. మా కుక్కకి బాగాలేదురా, దానికి చాక్లెట్ కొంటామని చెప్పి 250 తీసుకున్నాడు. ఇంకా ఫోన్ వేయించుకుంటూ అర్జెంట్ అవసరం అని. అది కూడా మందు కొనుక్కోవడానికే. అరే అర్జున్ ఆటోకి డబ్బులు 20 రూపాయలు ఫోన్ పే చేయంటే కొట్టలేదు, మనకి 150 రూపాయలు అలాగేసావరా నువ్వు. ఇది ఎంత బాగా యాక్ట్ చేస్తాడు తెలుసా? చూస్తున్నాం కదా. ఏడు ఎక్స్ప్రెస్ ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి నిన్ను చూస్తుంది బస్ స్టాప్ లో, నువ్వు అమ్మాయి వైపు రొమాంటిక్ గా చూడాలి. నవ్వు. నేను అమ్మాయి కాదురా, చూడరాటు. చూపుతో నీకుంటే చూపు. యోగా చేస్తున్నాయి నవ్వమంటే. నవ్వు అనేది బయటకు కాదురా, మనసు నుంచి నవ్వాలా. నా మనసు నవ్వుతుంది. ఇదంతా కాదు, ఈ వీకెండ్ మనం గోవా బయలుదేరుతాం. వెళ్ళి మనం లోకం ఎలా అయిందంటేరా, ఈ కాలంలో డబ్బు లేకుండా ఈ లోకం నడవట్లేదు. ఇంట్లో బాత్రూమ్ ఉంటుంది, అందులో దొడ్డెళ్ళొచ్చు, కానీ ఇల్లు కాకుండా నువ్వు బయట బాత్రూమ్ వెళ్ళాలన్నా డబ్బులు కట్టాలి. ఈ మధ్య టాలెంట్ తో పని లేదురా, పాలిటిక్స్ ఎక్కువైతే. నీలో ఎంత టాలెంట్ ఉంది? క్రికెట్ ఆడుతావు కదా బాగా, కాలేజ్ లో ఎందుకు టీమ్ లో తీసుకోలేదు నేను? పాలిటిక్స్ వాడు కిక్ బాక్సింగ్ ఎంత బాగా ఆడతాడు, అది కూడా టీమ్ లో సెలెక్ట్ చేయలేదు. పాలిటిక్స్ ని మనం మార్చాలరా. ఎందుకైనా సరే రిజర్వేషన్స్ అని ప్రతి చిన్నదానికి పాలిటిక్స్ రా. రిజర్వేషన్ ఎలా అయిపోయిందంటే ఈ కాలంలో ట్రైన్ ఎక్కాలన్నా రిజర్వేషన్ చేయించుకోవాలంటారా. ఒకప్పుడు బస్ వస్తే ఎక్కిపోవాలి, ఇప్పుడు అదే రిజర్వేషన్ పేరు పెట్టారు. మా అప్పుడు ఎంతో గొప్ప కవి పుల్లెల గోపిచంద్ చాలా కష్టపడి ఒక కవితం రాశాడు. ఏమా పాలిటిక్స్, ఏమా పాలిటిక్స్, ఎక్కడ పెట్టావు నీ ముఖం, ఎక్కడ పెట్టావు నీ ముఖం, నాకు ఇవ్వలేదు నువ్వు సుఖం. 10th క్లాస్ లో మనకు లెసన్ ఉండేది కదరా. అది 9th క్లాస్ అనుకుంటా మా. అది నువ్వు 9th పాస్ అవ్వలేదు, నువ్వేం చెప్తావు 9th క్లాస్? నువ్వు 8th ఆగినప్పుడు కాదు మా, 9th నేను చెప్పేది.